ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చి చేపలు బెండకాయ పులుసు అయితే పెడుతున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటీలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయల ముద్ద, ఇదిగోండి బెండకాయ పచ్చి చేపలు పులుసు అయితే చేస్తారు. మక్కైతే బెండకాయ మొక్కలన్నీ కాస్తుంది. మీరే తీసుకోండి చాలు. తెలియదా నాకు? మిషన్ మీద తెచ్చు అన్నాను. మిషన్ మీద లేదు, మిషన్ మీద ఎత్తాను. చూసారు కదా, చింతపండు అయితే తీసుకున్నాను. ఇదైతే నానబెట్టాను, కడిగేశారు. ఇందులోని అయితే మెయిన్ ఇదేనండి. ఇది వచ్చేసి గరం మసాలా, ఇంట్లో తయారు చేసిన మిరియాలు అన్నీ అయితే వేసి చేసామండి. ఐటమ్స్ ఆయిల్, ముందుగా చాలా ఐటమ్స్ చూడండి. నూనె తీసుకోవాలి, తర్వాత బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి చూడండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేయాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల చేపల గురించి తీసుకోవడం అనేది రాదు. అది విషయాన్ని యూట్యూబ్ తీసాను తీసుకోండి. వాటే మాకు రాకుండా పడుకోలేదు. ఇప్పుడు ఇందాక మనం దాన్ని రుబ్బుకున్నాం కదా, అల్లం అదేనండి పిండి బాగడం. అలాగే ఇందులో కొంచెం పసుపు వేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఇది నూనె పైకి ఒక 5 minutes మరిగింది చూడండి. అది కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను చేపల్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ అయితే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చింతపండు పుల్ల అయితే వేస్తాను. అలాగే మనం బెండ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు పులుసు చూడండి తలతలమని మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఉప్పు, కారం, మసాలా అయితే కలుపుకుని చేప ముక్కలు అయితే అలాగే అలాగా మనం చేపలు మొత్తం అన్నీ వేసుకోవాలి. ఇంకా ఉన్నాయి చేపలు. చేపల పులుసు వేరే దాన్ని మార్చేద్దాం అనుకుంటున్నాం. చేపల పులుసు చిక్కగా అయితే వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంప్రెషన్ గుమగుమలాడుతుంది.
చూసారు కదా, అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నాకు మసాలా వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒక్కసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఫుల్గా అయితే ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయితే అయింది. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక కామెంట్ చేయండి. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.